హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ తోటి 24,920 దగ్గర ఓపెన్ అయితే అక్కడి నుంచి ఇంట్రాడేలో 24,900 షార్ప్. ఫ్రైడే రోజు ఇంట్రాడే హై చూసుకున్నట్లయితే 24,910 చూపిస్తుంది. మనం దాన్ని 24,900 దగ్గర ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఇంత గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోయాక ఈ 24,900 నుంచి ఓపెనింగ్ అండ్ ఇంట్రాడేలో రెండింటిని కామన్గా తీసుకుందాం. ఇక్కడి నుంచి మార్కెట్ బూస్టప్ అవుతూ 25,080 ఇంట్రాడే హై రీచ్ చేసింది. 25,079, 25,080 అని తీసుకుందాం. టోటల్ రేంజ్ చూసుకుంటే 180 పాయింట్స్ రేంజ్ ఉంది. అండ్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ఈ 25,000 దగ్గర మార్కెట్ టైం ఆల్రెడీ స్పెండ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ 25,000 ఏబో క్యాండిల్ క్లోజ్ అయ్యాక మన రేంజ్ని ఫిక్స్ చేసుకుంటాం అనుకున్నాం. సో ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జాక్ట్ క్లోజింగ్ వచ్చేసి 25,001, అంటే ఎగ్జాక్ట్లీ ఈ 25,000 మార్క్ దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి రేపటి మార్కెట్లో ఈ 25,000 ఎబో ఒక క్యాండిల్ బాడీ క్లోజింగ్ని చూస్తామేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పర్సనల్గా. ఒకసారి కనుక మనకి కంప్లీట్గా బాడీ 25,000 ఎబో క్లోజ్ అవుతే దెన్ మనం ఈ 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ క్లోజింగ్ని ఫిక్స్ చేసుకుంటాం. ఈ మంత్లీ ఎక్స్పైరీ రేంజ్ని 25,300 అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్ 25,000 ఈ ఫిగర్లో ఉంటాం. ఒకవేళ ఈ 25,000 నుంచి లోయర్ సైడ్ వస్తుంటే లోయర్ సైడ్ 200 పాయింట్స్ రేంజ్ని, సో అప్పర్ సైడ్ 300 పాయింట్స్ రేంజ్ అయినా లోయర్ సైడ్ 200 పాయింట్స్ రేంజ్ అయినా, సో మధ్యలో ఈ 25,000 అనేది బ్యారియర్. చూద్దాం ఈ రేంజా ఆ రేంజా రేపటి మార్కెట్ తోటి మనకి అర్థమవుతుంది. సో రేపు ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తే అప్పర్ జోన్, రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తే లోవర్ జోన్. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక పర్టికులర్ రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతుంది. 55,500 అండ్ లోవర్ సైడ్ 54,500. ఒక 1000 పాయింట్స్ రేంజ్లోనే చాలా రోజుల నుంచి మార్కెట్ మూవ్ అవ్వడం ఇక్కడ చూస్తున్నాం. 1 2 3 4 5 1 2 3 4 5 అంటే ఇక్కడ 2 వీక్స్ కంప్లీట్గా 55,500 నుంచి 54,500 ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సో ఇక్కడ ఈ 55,500 ఎబో మార్కెట్ మొమెంటం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం ఆల్రెడీ. సో ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా, రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందా చూడాలి. సో 55,500 ఎబో ఉంటున్నట్లయితే ఇక్కడ నుంచి 56,000 మార్క్ ఈ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 55,000 నుంచి 56,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్ని లాంగ్ రేంజ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్ అనుకున్నాం. ఓపెనింగ్ 55,500 ఎబోనే ఓపెన్ అయింది కాబట్టి బెటర్గానే కనిపిస్తుంది. 55,530 యాక్చువల్ ఓపెనింగ్ అండ్ యాక్చువల్ క్లోజింగ్ 55,572. ఒక 40-50 పాయింట్స్ రేంజే బాడీ రేంజ్ ఉంది. ఇప్పుడు టోటల్ రేంజ్ ఫ్రమ్ హై అండ్ లో చూద్దాం. ఇంట్రాడే హై ఏమో 55,875 వరకు వెళ్ళింది. 55,875 ఇంట్రాడే హై. అలానే ఇంట్రాడే లో చూసుకుంటే 55,300 చూపిస్తుంది. 55,300 ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ 575 పాయింట్స్. అండ్ బాడీ రేంజ్ చూసుకుంటే జస్ట్ ఒక 50 పాయింట్సే, అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఒక 8% ఆఫ్ బాడీ రేంజ్ క్రియేట్ అయింది. బట్ 55,500 ఎబో ఉంది కాబట్టి సో రేపు ఈ 55,500 మార్కెట్ ర్యాలీ అయింది అంటే ఇక్కడ నుంచి 56,000. సో ఇనిషియల్గా ఈ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. 56,000 నియర్ బై ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి చూద్దాం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా రేపటి మార్కెట్లో అని. సో ఈ లెవెల్ దాటి మరీ ఒక క్యాండిల్ బాడీ 56,000 ఎబో క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ రేంజ్ని షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్స్ అవర్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం రేపు మార్కెట్ ఏ విధంగా మూమెంటం ఇస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.